సరే అయితే అలాగైతే ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఈ కష్టాలని తట్టుకోలేక చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నారు. మరి వీటిని తట్టుకోవాలి అని అన్నట్టు అయింది. వీటిని తట్టుకునే సామర్థ్యం మాకు లేదు కదా, మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతోంది అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది, తెలుసో తెలియకో జరిగింది, అది దీని ద్వారా క్షీణమైపోతోంది. తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి. అది ఉంది గనక, అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో